Hi guys, welcome to my channel HM Reality Facts. ఫ్రెండ్స్, ఈరోజు మనం విచ్ టైమ్ వి స్టడీ ఫర్ ఏ బెటర్ రిజల్ట్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు మన టాపిక్ మనం ఏ టైంలో చదవటం మంచిది అండ్ మనం ఏ ప్లేస్లో చదువుకుంటున్నాం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు, ఒకళ్ళ పేర్లు ఏ అనుకుందాం, ఇంకొకళ్ళ పేర్లు బి అనుకుందాం. వాళ్ళిద్దరూ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఏ అనే అతను మార్నింగ్ 8 AM నుంచి నైట్ 10 PM వరకు ఆపకుండా చదువుతున్నాడు. కానీ బి అనే ఫ్రెండ్ మాత్రం మార్నింగ్ 6 to 8 దాకా చదివాడు. మళ్ళీ 3 hours రెస్ట్ తీసుకొని 11 AM to 1 PM దాకా చదివాడు. మళ్ళీ ఈవినింగ్ 5 PM to 9 PM చదివాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని ఒక సెకండ్ ఆపి ఏ అండ్ బి ఫ్రెండ్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఆన్సర్ ఏ అనుకుంటున్నారా? అయితే మీరు రాంగ్ గెస్ చేశారు. బి అనే పర్సన్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు, బి అనే పర్సన్ కన్నా ఏ అనే పర్సన్ ఎక్కువ చదివాడు కదా, మరి బి అనే పర్సన్కి ఎందుకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి? ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఫ్రెండ్. మిస్టర్ ఏ చేసింది సూడో వర్క్, ఇతను చదివింది ఎక్కువసేపు అయినా ఫోకస్ తక్కువ. మిస్టర్ బి చేసింది రియల్ వర్క్, ఇతను ఎంత చదివినా కొంచెం సేపు చాలా ఫోకస్గా చదివాడు. చూడండి ఫ్రెండ్స్, మనం ఎంతసేపు చదివామనేది ఇంపార్టెంట్. మనం చదివిన కొంచెంసేపు అయినా ఇంకా ఫోకస్గా చదవటం ఇంపార్టెంట్. మీరు ఫోకస్ లేకుండా ఎంతసేపు చదివినా యూజ్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, అసలు మనం ఫోకస్గా ఎప్పుడు ఎలా ఎంతసేపు చదవాలో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, అసలు మనం ఏ టైంలో చదవటం మంచిదో తెలుసుకుందాం. దానికి ఆన్సర్ వచ్చి ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే మార్నింగ్ లేవగానే మన బ్రెయిన్లో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఫుల్ ఫోకస్గా చదవటానికి బ్రెయిన్ హెల్ప్ చేస్తుంది. అందుకని ఎర్లీ మార్నింగ్ చదవటం చాలా మంచిది ఫ్రెండ్స్. పాయింట్ నెంబర్ 2, అసలు మనం ఎక్కడ చదవాలి? సింపుల్ ఫ్రెండ్స్, మనం సింగిల్గా చదవాలి. మనం సిడియో వర్క్ కాకుండా ఫోకస్గా చదవాలి అంటే మనం సింగిల్గా చదవడమే కరెక్ట్. పాయింట్ నెంబర్ 3, అసలు మనం ఎంతసేపు చదవాలి, ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి? చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఎవ్రీ 1 hourకి ఒక 10 to 15 minutes బ్రేక్ ఇవ్వండి. ఇప్పుడు మన బ్రెయిన్ కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. ఒకవేళ మీరు బ్రేక్ ఇవ్వకపోతే మీరు చదివింది గుర్తుండటం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. బ్రెయిన్ కూడా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు సింపుల్గా చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ చదువుకోవాలి. సింగిల్గా మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం చదవడానికి ప్రతి 1 hourకి ఒక బ్రేక్ తీసుకోవాలి. మనం చదివే ప్రతి 1 hourకి ఒక బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా కనుక ప్రిపేర్ అవుతే ఎగ్జామ్స్లో మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.